Friends, good evening and welcome to our channel GK. Friends, today electronic systems and design చెందిన the best 5 stocks గురించి చూద్దాం. మనం అనుకున్నవి మనందరూ తెలుసు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ సెక్టర్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ కూడా PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ తెచ్చింది. స్మార్ట్ డివైజెస్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఏఐ టెక్నాలజీస్ వాడకం విపరీతంగా పెరగడంతో ఈ ఎలక్ట్రానిక్స్ కి డిమాండ్ బాగా పెరిగిందండి. మన ఇండియన్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అయిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్ కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లై చైన్ లో మన ఇండియా రిలయబుల్ ఆల్టర్నేటివ్ పొజిషన్ లో ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదండి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సిస్టమ్ డిజైనింగ్ ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తుంది. మీకు తెలుసు కదా, సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ కి మన గవర్నమెంట్ 76,000 కోట్ల భారీ నిధుల్ని ఏర్పాటు చేసింది. ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వటం, ఫండింగ్, R&D కి ఫండింగ్ ఇవ్వటం, సబ్సిడీస్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ విషయంలో మనకు తెలుసు, ఇండియన్ మిడిల్ క్లాస్ లో స్మార్ట్ ఫోన్స్, అప్లయన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాడకం బాగా పెరిగిందండి. దీంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ చిప్ డిజైన్ సర్వీసెస్ తో ఇండియా గ్లోబల్ హబ్ గా ఎమర్జ్ అవుతుంది. ఈ సెక్టార్ లో మనం ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పవచ్చు. మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఇప్పటి వరకు మనకు తెలుసు కదా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ సెక్టారు, FMCG సెక్టారు, ఫార్మా, ఎడ్యుకేషన్ లాంటివితో పాటు ఈ రీసెంట్ గా మనం డిఫెన్స్ భారీగా యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ చెందిన స్టాక్స్ ని కూడా 5% నుంచి 20% వరకు కూడా ఇవ్వచ్చు అని మార్కెట్ లో పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఫండ్ మేనేజర్స్, రీసెర్చ్ అనలిస్టులు మార్కెట్ లో డిస్కషన్ జరుగుతున్నాయండి. ఈ జోన్ లో ద బెస్ట్ అనుకున్న 5 స్టాక్స్ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ ని వెరిఫై చేస్తాను. జనరల్ గా మీ అందరికి ఈ స్టాక్స్ గురించి మనకి బ్రీఫింగ్ ఆల్రెడీ మనం పాత వీడియోలో చేసాము. ఈ కంపెనీ ఏంటి, ఏం చేస్తుందని. నేను ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా ప్రమోటర్ యొక్క హోల్డింగ్ ఏంటి, డెట్ ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మీదనే బాగా కాన్సన్ట్రేషన్ చేస్తానండి. మన మొదటి స్టాక్ అంబర్ ఎంటర్ప్రైజెస్. కరెంట్ మార్కెట్ లో ఇది 6093 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఇది 52 వీక్స్ హై నుండి 14.88% డౌన్ అయింది. ప్రమోటర్ దగ్గర 39.79% ఉంది. FIIs దగ్గర 26.39%, DIS 17.8% హోల్డ్ చేస్తున్నారు. కంపెనీకి అయితే 2032.45 crores డెట్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 7.33% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ సిర్మా SGS టెక్ అండి. కరెంట్ మార్కెట్ లో రౌండెడ్ గా 650 దగ్గర ట్రేడ్ అవుతుంది. ₹10 ఫేస్ వాల్యూ. ఇది 52 వీక్స్ హై నుండి 10.26% డౌన్ అయింది. ప్రమోటర్ దగ్గర 46.89% అండ్ FIIs దగ్గర 10.32%, DIS దగ్గర 6.44% హోల్డింగ్ ఉంది. కంపెనీకి అయితే 655.83 crore డెట్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.95% ఉంది. అండ్ ఈ ప్యాకెట్స్ అండి, ఇది కరెంట్ మార్కెట్ లో 486 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే ₹10. 52 వీక్స్ అయినండి, ఇది 5.89% తగ్గింది. ప్రమోటర్ దగ్గర 48.06% ఉంది. FIIs దగ్గర 1.97%, DIS దగ్గర 10.58% ఉంది. కంపెనీకి డెట్ అయితే 488.02 crore ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.09% ఉంది. అండ్ PG ఎలక్ట్రోప్లాస్ట్ అండి, కరెంట్ మార్కెట్ లో రౌండెడ్ గా 951 దగ్గర ట్రేడ్ అవుతుంది. ₹1 ఫేస్ వాల్యూ అండి ఇది. అండ్ 52 వీక్స్ అండి, ఇది 6.69% డౌన్ అయింది. ప్రమోటర్ దగ్గర 53.42% డౌన్ అయింది. FIIs దగ్గర 10.69%, DIS దగ్గర 9.8%. అండ్ కంపెనీకి డెట్ అయితే 455.76 crore ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.59 ఉంది. అండ్ ఫైనల్ స్టాక్స్ టుడే సెవలాన్ టెక్ అండి, 995 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే ₹2. కరెంట్ మార్కెట్ లో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏమీ పెద్దగా డౌన్ అవ్వలేదు, యావరేజ్ అక్కడే ఉంది. ప్రమోటర్ దగ్గర 50.7% హోల్డ్ అయి ఉంది. FIIs దగ్గర 2.97%, DIS దగ్గర 23.75%. అండ్ కంపెనీకి జస్ట్ 199.31 crore డెట్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.53 crore ఉంది. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడాను మనం స్టాక్ PE, ఇండస్ట్రీ PL తో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇప్పుడు అంబర్ క్యాపిటల్ ఉంది, ఇండస్ట్రీ PE 85 ఉంటే ఇది PE ఇప్పుడు 111 ఉంది. శర్మ ఇండస్ట్రీ PE 66 ఉంటే PE అయితే 102 ఉంది. ఈ ప్యాక్ 101 ఇండస్ట్రీ PE ఉంటే ఇది 98 ఉంది. అండ్ PG ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ PE 85 ఉంటే స్టాక్ PE 140 ఉంది. ఎవలాన్ టెక్ ఇండస్ట్రీ PE 85 ఉంటే PE
228.89 ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా కనపడుతున్నాయి. వీటిని ఎప్పుడు బై చేయాలంటే మీడియం టు మనం జస్ట్ లాంగ్ టర్మ్ కోసం ప్లే చేసుకొని మీడియం మార్కెట్ లో మీడియం టు హెవీ కరెక్షన్స్ ఆల్రెడీ మీకు తెలుసు 11% వరకు కరెక్ట్ అయ్యి మళ్ళీ కొంచెం పెరిగి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో 10 to 15% మార్కెట్ కనుక కరెక్ట్ అయినప్పుడు ఈ స్టాక్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. మనం పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా చూసుకుంటే లాంగ్ టర్మ్ కోసం మాత్రమే మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంటేషన్ మనకు ఒక రిఫరెన్స్ గా ఉంటుందనే ఉద్దేశంతో డెవలప్ చేయబడింది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మీరు ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ముందుకు అడుగేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.